కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నాన్న టీ తీసుకోండి. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకే చెప్తుంది. ఎవరి కోసం వచ్చావు? వెళ్ళిక్కడి నుండి. పెళ్లికి ముందు నుంచే నీకెన్నోసార్లు చెప్పాను, ఎన్నో రకాలుగా చెప్పాను, ఈ ప్రేమ గీమ వద్దు, నాన్నకి తెలిస్తే తట్టుకోలేరని. దయచేసి ఇలాంటి పనులు చెయ్యొద్దు అని నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పాను కదా. పెళ్లి పీట్ల వరకు తీసుకుని వెళ్ళి నీ దారి నువ్వు చూసుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారా అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావా? అమ్మ నాన్న రోజు ఎంత కుమిలిపోతున్నారో తెలుసా నీకు? వాళ్ళని చూస్తూ మేమెంత కుమిలిపోతున్నా అర్థమవుతుందా? మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావే? మేము ప్రాణాలతో ఉన్నామో చచ్చామో అని చూడటానికి వచ్చావా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఎవరు నువ్వు? నీకు నాకు ఏంటి సంబంధం? నా పాదాలు తాకడానికి నీకు ఏం అర్హత ఉంది? నేను మీ పెద్ద కూతుర్ని నాన్న. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, ఎప్పుడో చచ్చిపోయారు. అరే రామా, ఏంట్రా అంత మాట అంటావు? తప్పు చేశానని కాళ్ళ మీద పడుతుంది కదరా, దాన్ని క్షమించొచ్చు కదా. ఎందుకు క్షమించాలమ్మా? నిన్నటి వరకు తన వల్ల నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత నరకం అనుభవిస్తున్నానో దగ్గరుండి చూస్తూ కూడా క్షమించమని అడగడానికి నీకు నోరు ఎలా వస్తుందమ్మా? ఎంత కాదనుకున్నా అది నీ బిడ్డ కదరా. ఏదో తెలుసో తెలియకో తప్పు చేసింది. నువ్వేం చెప్పకమ్మా. తెలియక చేస్తే ఆ తప్పును క్షమించొచ్చు గాని మనందరి కళ్ళు గప్పి ఎవరినో ప్రేమించింది. నేను సంబంధం కుదిర్చినప్పుడు కూడా అడిగాను, ఇష్టమే అని తల ఊపింది. ఆ తర్వాత కదా నేను పెళ్లి ఏర్పాట్లు చేశాను. పెళ్లి నిశ్చయమై బంధుమిత్రులందరికీ పెళ్లి పత్రికలు పంచి పెళ్లిపేట్ల వరకు వచ్చింది. అంటే అన్ని రోజులు మనసులో ఒకరిని పెట్టుకొని మనల్ని మోసం చేస్తూ, మనకు ద్రోహం తలబెడుతూ, అన్యం పుణ్యం ఎరిగిన అమాయకురాల్లా నటించి నట్టేట ముంచేసింది. ఇదంతా తెలియకుండా చేసిన తప్పేనమ్మా? ఒక క్షణంలో జరిగింది కాదు కదా. దాదాపు నెల 2 నెలల పాటు దాని పన్నాగాలు పన్నుతూ మన పరువు తీయడానికే అలాంటి పని చేసింది. నన్ను చంపేసి వెళ్ళిపోయింది. మళ్ళీ దేనికి వచ్చింది? చచ్చానో లేదో చూడటానికి వచ్చిందా, లేక నా చావును చూడటానికి వచ్చిందా? దయచేసి ఇలా మాట్లాడే బదులు నన్ను చంపేయండి నాన్న. నేను చేసింది తప్పే, మోసమే, ద్రోహమే. కానీ నేనే పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. చేసిందే వెధవ పని, మళ్ళీ దానికి ఒక కారణం కూడానా? ముందు వెళ్ళి ఇక్కడి నుంచే. ఏమండి, దయచేసి అలా మాట్లాడకండి. అదెంత పెద్ద తప్పు చేసినా అది మన బిడ్డండి. దాని తప్పు తెలుసుకుని మీ కాళ్ల మీద పడుతుంది కదండి. పిల్లలు చేసిన తప్పుల్ని కన్నవాళ్లే క్షమించి చేరదీయకపోతే ఆ పిల్ల బతుకేమవుతుందో ఆలోచించారా? ఆ పిల్ల కష్టం వస్తే ఎవరితో చెప్పుకుంటుంది? ఎవరి దగ్గరికి వెళుతుంది? బాగా మాట్లాడుతున్నావు రమణి. కన్న తల్లిదండ్రుల కంటే వేరే ఎవడో ముఖ్యమైన వెళ్ళిపోయింది కదా, అక్కడే చూసుకోమని. ఏమైనా కన్న తల్లిదండ్రుల కంటే వాడు బాగా చూసుకుంటాడనే కదా వెళ్ళిపోయింది. ఇటు రావడానికి కానీ మన ఇంటి వైపు చూడటానికి కానీ వీల్లేదని చెప్పి పంపించాయి. నాన్న, మీరు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళవా? నన్ను క్షమించానని చెప్పండి, నేను వెళ్తాను. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను నాన్న. వెళ్ళవా? అరే రామా,
అయ్యో రామచంద్ర ఆగండి. నా కళ్ళ ముందు నిలబడుకో. వదరా. ఆగరా. నువ్వు జోక్యం చేసుకోకు. అమ్మ మధు, క్యారియర్ ఓపెన్ చేసావో లేదో గుమగుమలు మాత్రం ఆఫీస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఫుడ్ కళ్ళకి కనిపించక ముందే టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందేనమ్మా. మీరు కడుపు నిండా తినండి అన్నయ్య, మీకు కావాల్సినంత ఉంది. ఏదో ఈవిడగారే స్వయంగా వండి తీసుకొచ్చినట్టేంట్రా నువ్వు నీ మాటలు? మీరు ఊరుకోండి సార్. ప్రతిరోజు ఆఫీసులో నా ప్లేట్ నేనే కడుక్కొని నేను వండింది నేనే వడ్డించుకొని తింటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకెలా తెలుస్తుంది సార్? నాకు తెలుస్తుంది. మీకంటే లంచ్ బాక్సులు తెచ్చేవాళ్ళు తినిపించేవాళ్ళు ఉన్నారు. నాకెవరున్నారు? ఏక్ నిరంజని. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు అన్న లోటు తీర్చేసింది సార్ ఈ తల్లి. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, పప్పులో ఆవకాయ వేసుకుని కలుపుకోండి. అలివేని అలానే కలుపుతుంది, అద్భుతంగా ఉంటుందన్నయ్య. మీ సార్ కూడా తిన్నారు. ఏం చేస్తున్నావు? తినిపిస్తున్నాను, తినండి. తింటాను కానీ ప్లేట్ ఇక్కడ పెట్టు. ఎలా తింటారు? స్పూన్ ఉందిగా, స్పూన్తో తింటాను. ఓహో, అన్నీ కలిపి పెట్టేశాక స్పూన్తో తింటా అంటారా? అవునులే, రైస్ మొత్తం పప్పులో కలిపి పెట్టాను కదా, ఇప్పుడు ఇలానే ఉంటుంది. సర్లే, మీకు ఇలా కంఫర్ట్ అయితే ఇలానే తినండి. ఎందుకు సార్ మీకు ఇష్టమా? మధు మేడం తినిపిస్తానంటున్నారు కదా, తినండి సార్. మీకు అలవాట్లేని లెఫ్ట్ హ్యాండ్తో తినాలని ప్రయత్నిస్తే నోట్లో పెట్టుకోవాల్సిన స్పూన్ ముక్కులోకో కళ్ళల్లోకో వెళ్ళిపోతుంది సార్. మదమ్మని తినిపించనివ్వండి సార్. నేనెలా తినాలో నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకుని తిను. మీరు తిని చూపించండి. తింటాను చూడు. సార్, నేనన్నది స్పూన్తో తిని చూపించమని కాదు, నోరు మూసుకొని తిని చూపించమని. రే, నాకు ఆకలిస్తుంది. నువ్వు నీ కుళ్ళు జోకులతో నా బుర్ర తినింది చాలు. సైలెంట్గా తిను. ఇలా క్లారిటీగా చెప్పండి. నోరు మూసుకొని తినమంటే ఎలా? సార్, అన్ని వంకర్లు తిరుగుతూ తినకపోతే ఏంటి సార్? మదమ్మ చేత తినిపించుకోవచ్చు కదా. నీకేం చెప్పానురా? ఓకే, సైలెన్స్. మాకు దిష్టి పెడుతూ కూర్చోకపోతే నువ్వు తినొచ్చు కదా. అబ్బో, తమరు ఘటోత్కచుల్లా తినేస్తూ ఉంటే మేము దిష్టి పెడుతున్నాము. తినేది 4 మెతుకులు, దానికి నానా అవస్థలు. మీరు తింటున్నారు కదా, మీకు వడ్డించాక నేను తింటాను. ముగ్గురు తింటూ కూడా వడ్డించుకోవచ్చు. భోజ్యేసి మాతాలాగా వడ్డించి తర్వాత తిందామనుకుంటున్నారు. కార్యేసి దాసిలాగా మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నారు. అయినా ఫీలింగ్స్ అని మీకేం తెలుస్తాయిలేండి. కనీసం తింటున్న ఫుడ్లో అయినా ఉప్పు కారం ఉన్నాయో లేదో తెలుస్తుందా లేదా? నాకెందుకు తెలియవురా? తమరికి పెద్ద టేస్ట్ ఏమేడ్చింది కనుక. సరే అమ్మా. మీరు వడ్డించుకొని తింటా అంటున్నారు కాబట్టి నేను మాత్రం ఎందుకు ఆగాలి? నేను వడ్డించుకొని తింటాను.